హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మనం కమరకట్లు లేదా కొబ్బరండ్లు అని అంటారండి. సో వీటిని ఎలా ప్రిపేర్ చేద్దారో చూద్దాం రండి. సో ఎక్కువ ఫెస్టివల్స్ వచ్చినప్పుడు మనం యూస్ చేసేది కొబ్బరికాయలే కదా. సో ఆ కొబ్బరికాయలు వేస్ట్ అవ్వకుండా ఈ కొబ్బరి వండలు ఎక్కువగా చేస్తాం కదా. మనం ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం రండి. సో నేనైతే ఇక్కడ ఫ్రెష్గా ఉన్న 2 కొబ్బరికాయలు తీసుకుంటున్నాను. సో నేనైతే 2 వీక్స్ వన్స్ ఆర్ వీక్లీ వన్స్ ఒకసారి చేస్తానండి. సో ఇది చిన్నపిల్లలకి వాళ్ళకి చాలా స్ట్రెంగ్త్ అనమాట. ఇట్ విల్ బి వెరీ హెల్దీ. సో అందుకని చేస్తూ ఉంటానన్నమాట. ఈ కమరకట్లు లేదా కొబ్బరి ఉండలు మనం బెల్లం వేసి కానీ ఓన్లీ చక్కెర వేసి కానీ చేసుకోవచ్చు. 2 మిక్స్ చేసి కూడా చేసుకోవచ్చు అనమాట. కాకపోతే ఓన్లీ బెల్లం వాడితే కొంచెం ఉండలు చేయడానికి ఈజీగా ఉంటుంది. సో పాకం అంతా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. సో నేనైతే బెల్లంతో చేయడానికి ప్రిఫర్ చేస్తాను ఎక్కువగా. సో ఇక్కడ నేనైతే 2 కొబ్బరికాయలు తీసుకున్నాను కదా. వాటిని నీట్గా క్లీన్ చేసి తురుము అంతా తీసిన తర్వాత సో ఇప్పుడు ఆ కొబ్బరిని నీట్గా క్లీన్ చేసుకొని తర్వాత చాలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. సో కట్ చేసుకుంటే సో మిక్సీకి ఈజీగా గ్రైండ్ చేసుకోవడానికి ఉంటుంది అనమాట. లేదంటే మిక్సీలో కొంచెం గ్రైండ్ ఈజీగా అవ్వవు, అలానే కొంచెం ముక్కలుగా ఉండిపోతాయి అన్నమాట. సో ఎంత వీలైతే అంత చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. సో ఇక్కడ మీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయానండి. సో మిక్సీకి వేసుకున్నప్పుడు కొంచెంగా వేసుకోండి, క్వాంటిటీ కొంచెం ఎక్కువ ఉన్నప్పుడు. అప్పుడు ఈజీగా మనం చేతితో తురుముతాం కదా, అలా వస్తుంది అనమాట. సో మనం ఉండలు చేయడానికి కానీ షేపు ప్లస్ పాకం అన్నీ పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట. సో నాకు ఇక్కడైతే 3 కప్పుల కొబ్బరి తురుము వచ్చిందండి. సో 3 కప్పుల కొబ్బరి తురుముకి మీరు 1 కప్పు బెల్లం తీసుకుంటే సరిపోతుందండి. సో మీకు కొంచెం తీయగా కావాలంటే ఇంకా 1.5 కప్ అలా అయినా తీసుకోవచ్చు. సో ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 1 కప్పు బెల్లంకి 1 టీ స్పూన్ చిన్న గ్లాస్ వాటర్ పోసుకుంటే సరిపోతుందండి. సో పోసుకున్న తర్వాత 15 to 30 మినిట్స్ ఈ పాకాన్ని లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించాలండి. సో ఇక్కడ చూస్తున్న విధంగా మనం చేత్తో ఇలా చూస్తే బాగా ఇలా సాగుతూ రావాలండి. సో అప్పుడు మనకి పాకం వచ్చినట్టు. అప్పుడు మనం తురిమి పక్కన పెట్టుకున్న కొబ్బరిని వేసుకోవాలి. సో దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలండి. సో బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మంచి ఫ్లేవర్ కోసం యాలకుల పొడి, నెయ్యి వేసుకోవచ్చు యాడ్ ఆన్గా. గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టి మనం కలుపుతూ ఉండాలండి, లేదంటే మాడిపోయేదానికి అవకాశం ఉంటుంది. వేసాక పాకం మళ్ళీ కొంచెం పలుచబడుతుందండి. సో అప్పుడు మనం గ్యాస్ని లో టు మీడియం చేంజ్ చేసుకుంటూ దగ్గర పడేదాకా కలుపుతూ ఉండాలండి. నాకైతే పాకం దగ్గర పడడానికి 15 to 20 మినిట్స్ పట్టిందండి. నేను క్వాంటిటీ కొంచెం ఎక్కువ తీసుకున్నాను కదా. ఈ కొబ్బరి మిశ్రమం అంతా పర్ఫెక్ట్గా ఉడికిందో లేదో తెలుసుకోవడానికి మనం గరిటతో కొంచెం తీసుకొని ఉండలాగా చుడితే అది గట్టిగా వస్తే అది పర్ఫెక్ట్గా సెట్ అయినట్టండి. అప్పుడు మనం గ్యాస్ ఆపేసి కొద్దిసేపు 15 to 20 మినిట్స్ పక్కన పెట్టేసేయాలి. సో ఇప్పుడు నేను యాడ్ ఆన్గా బాదం తీసుకున్నానండి. ఇక్కడ నెయ్యి వేసి నేను లైట్గా వేయించుతున్నాను, లైట్ గ్రే కలర్ వచ్చేదాకా. సో మనం ఉండలు చేశాక పైన యాడ్ ఆన్గా పిల్లలు ఇష్టంగా తింటారండి. సో ఇంతేనండి, సింపుల్గా ఈజీగా కమరకట్లు లేదా కొబ్బరి ఉండలు తయారు చేసే విధానం. సో మీరు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో కమెంట్స్ బాక్స్లో చెప్పడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.